హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మేము మల్లన్న పట్నాలు వేసుకుంటున్నాం కదా, ఇది డే 1లో నైట్ ఏం జరిగిందో అది చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ డే ఏం జరిగిందో కూడా ఉంటుంది ఈ వీడియోలో. సో ఇప్పుడైతే సుంకు బియ్యం పడుతున్నారు. సో సుంకు బియ్యం ఎట్లా పడుతుందంటే, ఫస్ట్ కింద గొంగడి వేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బియ్యం అయితే కొలిచి పోస్తారు. పోల్చిన తర్వాత దాని చుట్టూ ముగ్గేస్తారు. ముగ్గేసి వాళ్ళు స్టోరీ చెప్తారు. అందులో ఫుల్ కామెడీ ఉంటుంది, భలే అనిపిస్తుంది. సో ఇదైతే మేము నైట్ 10:30కి స్టార్ట్ చేసినాం. అయిపోయేసరికి 11:30 అట్లా అయింది. సో ఈ బియ్యం మళ్ళీ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొలిచి మనకి ఇచ్చేటప్పుడు కొన్ని బియ్యం ఎక్కువ వస్తాయి అన్నమాట. అండ్ ఈ బియ్యాన్ని నెక్స్ట్ డే బోనాలకి అలాగే దేవునికి యూజ్ చేస్తారు. సో సుంకు పట్టడం అంటే ఇది. సో నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగిందో అది కూడా మీ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో సుంకు పట్టిన తర్వాత పిల్లలు అయితే సుంకు పడుకుంటూనే పడుకున్నారు. సో వాళ్ళైతే బాగా అలసిపోయిళ్ళు. అండ్ మేము కూడా సుంకు పట్టడం అయిపోయిన తర్వాత బోల్లోమి ఎక్కడెక్కడ సర్ది అయితే పడుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కువ వర్క్ ఉండదు అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 4కి అయితే లేచాము. సో లేచి ఇల్లు ఆకిలు యూజ్ చేసుకొని అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. మొత్తం అయితే దేవునికి అయితే దీపం పెట్టింది. సో దీపం పెట్టిన తర్వాత బోనాలు అయితే పోస్తుంది. సో నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కాబట్టి మేమైతే వంటలు చేస్తున్నాము. సో వాటికి కావాల్సినవన్నీ కట్ చేయడం, వంటలు చేయడం చేసాము. మా తోటికోడలు వచ్చేసి బయట వర్క్స్, పిల్లలకు స్నానం చేయడం అన్నీ కంప్లీట్ చేసింది. సో ఇవన్నీ కంప్లీట్ చేసే వరకు అయితే ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు అయితే పట్నం వేయడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. సో పట్నం వేయడానికి 1 అవర్ అయితే పట్టింది. సో చూడండి ఫ్రెండ్స్, పట్నం వేస్తున్నాం. బోనాలకైతే ఇట్లా పసుపు రాసేసి ముగ్గులు అయితే వేస్తారు. సో మా ఆయనను మా ఆడపడుచు ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు ఈ వరకు. సో ఈ వరకు వేసేటప్పుడు మనం మాట్లాడిన మన తుప్పెర్లు బోనాలో పడద్దు అనేసి మన మూతికి అయితే ఇట్లా కర్చీఫ్ కానీ ఏదైనా కట్టుకొని మాత్రమే చేస్తారు మల్లన్న బోనాలకి. మాకు బోనాలు అయితే ఇట్లా పెద్ద దాంట్లో పోస్తారు. అండ్ అలాగే చిన్న దాంట్లో కర్రీ అడుగుతారు, ఇంకో చిన్న బోనం కూడా మోస్తారు. సో ఇట్లనైతే బోనాలు రెడీ చేస్తారు దేవునికి. సో ఇప్పుడైతే దేవుణ్ణి అయితే ఇంట్లో నుంచి పట్నం మీదకి తీసుకొస్తూ ఉంటే ఇట్లా మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం ఒక్కొక్కరికి ఇచ్చి పట్టుకోమని చెప్తారు. సో అవన్నీ మళ్ళీ పట్నంలో పెడతారు. సో పట్నం చుట్టూ రౌండ్స్ వేస్తారు. రౌండ్స్ వేసేటప్పుడు ఇట్లా దేవుడు ఉన్న వాళ్ళకైతే దేవుడు అయితే వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్. సో తిరగడం అయిపోయాక దేవుణ్ణి అయితే పట్టణంలో పెడతారు. దేవునికి సంబంధించినవన్నీ ఆ పట్టణంలో పెడతారు. సో దేవుణ్ణి పట్టుకునే వాళ్ళందరికీ పసుపు రాయాలి. సో తిరగడం అయిపోయాక దేవుణ్ణి పట్నం మీద పెట్టిన తర్వాత శాంత అవుతారు దేవుడు వచ్చిన వాళ్ళు. సో శాంత అయిన తర్వాత అప్పుడు కథ చెప్తారు, దేవుణ్ణి కథ చెప్పి. సో ఇది లగ్గంపట్నం అంటాం కాబట్టి దేవుని లగ్గం చేస్తారన్నమాట. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఒక 1-2 అవర్స్ ఎక్కువైనా కూడా పడుతుంది ఇదంతా అయిపోయేసరికి.
దేవునికి అక్షింతలు వేయడం, హారతి ఇవ్వడం, దేవుడు వచ్చి మాకు అంత కరెక్ట్గా చేస్తులా లేదా అని చెప్తారు. సో ఇవన్నీ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాక దేవుడిని తీసుకొని లోపల పెట్టేటప్పుడు మళ్ళీ దేవుళ్ళు వస్తాయి. లోపల పెట్టిన తర్వాత పట్నం పైన ఉండేటివన్నీ తీస్తారు. సో మెల్లమెల్లిగా ఒక్కొక్కటిగా తీస్తారు. సో దేవుడిని అక్కడ పెట్టొచ్చిన తర్వాత అత్తర్లు అయితే వేస్తారు. అత్తర్లు వేసి మన హ్యాండ్స్తో అయితే వేస్తారు. వేసి దాన్ని మన బొత్తకి రాసుకో అని చెప్తారు. సో తర్వాత మళ్ళీ ఆ పట్నం ఎత్తి మా మామయ్యకి ఇస్తారు. అది మనం పొలంలో వేసుకోవచ్చు, ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు ఇస్తారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పట్నం పైన దేవుడు వచ్చి ఎగురుతారన్నమాట. సో వాళ్ళకి అంతా ఓకే అయిన తర్వాత అట్లా వేస్తారు. సో అంతా అయిపోయిన తర్వాత ఆ పట్నం అంతా ఎత్తేసి మనం టవల్తో కానీ సారీ కట్టుకుంటే కొంగుతో కానీ ఊడ్చి ఎత్తి అక్కడ ఆల్కి అల్లి మగ్గేసి దీపం పెడతారు అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, అంతా ఈ వీడియోలో ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇలా అయితే మాకు మల్లన్న పట్నాలు జరుగుతాయి. సో మీకు కూడా ఇలానే ఉంటాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది లగ్గం పట్నమే. మళ్ళీ నాగవెల్లి పట్నం కూడా ఉంటుంది. అండ్ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉన్న రోజు జోగు ఎత్తుతారన్నమాట. సో జోగు ఎత్తే వీడియో నేను తీయలే, అండ్ నాగవెల్లిది నేను కొంచెం తీసాను. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే లేట్గా పెడుతున్నాను. సో నాకు వీలు కావట్లేదు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి. సో ఒక్కొక్కటిగా అయితే పెడుతున్నాను. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
సో ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి మేమైతే ఒక్క పొద్దు ఇడుస్తాము. అంతే. వీడియో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి.